హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మై స్టడీ ప్లాన్ ఫర్ డిఎస్సి. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి మంత్ కూడా వచ్చేస్తుంది కాబట్టి త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. సో ఈ డిఎస్సి నోటిఫికేషన్ కనుక మనం మిస్ అయ్యామంటే కనుక మళ్ళీ మనకి 5 years దాకా దగ్గర ఛాన్స్ ఉండదు. సో ఈ డిఎస్సి నోటిఫికేషన్ని మనం మిస్ అవ్వకుండా సక్సెస్ సాధించాలి అంటే మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇంతకుముందు డిఎస్సి సక్సెస్ సాధించిన వాళ్ళని అడిగినప్పుడు కీ పాయింట్ ఏంటంటే నోట్స్ మేకింగ్ అని చెప్తారు. సో డిఎస్సిలో నోట్స్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఒక్కసారి చదివిన తర్వాత సిలబస్ మొత్తాన్ని రెండవసారి మనం రివిజన్ చేసేటప్పుడు దగ్గర ఒక నోట్స్ అంటే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన నోట్స్ పెట్టుకొని కనుక మనము రివిజన్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ని మనం కవర్ చేయొచ్చు. అలానే మెయిన్ పాయింట్స్ని మనము మిస్ కాకుండా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకొని గుర్తుంచుకోవచ్చు. సో నేను మీకు నోట్స్ మేకింగ్ వీడియోని షేర్ చేసుకోబోతున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇంగ్లీష్ నోట్స్ మేకింగ్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. అందరికీ ఇంగ్లీష్ నోట్స్ మేకింగ్ అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో నేను రాసుకున్నటువంటి ఇంగ్లీష్ నోట్స్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. 3rd క్లాస్లో ఫస్ట్ సెకండ్ లెసన్స్కి నేను రాసుకున్న నోట్స్ని నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలానే ఇంతకంటే మీరు బెటర్గా నోట్స్ రాసుకోగలిగితే నోట్స్ రాసుకోండి. లేదా నోట్స్ రాసుకోవటం మాకు ఇంతవరకు తెలియదు అనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఒక గైడ్గా ఉపయోగపడుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఫస్ట్ తెనాలి రామ అండ్ ద థీవ్స్. ఇక్కడ ఈ హెడ్డింగ్ చదవంగానే మనకి నేను ఆల్రెడీ లెసన్ చదివేశాను కాబట్టి స్టోరీ అంతా గుర్తొచ్చేస్తుంది అనమాట. అంటే తెనాలి రామకృష్ణుడు, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే తెనాలి రామకృష్ణుడు వాళ్ళ ఇంటికి ఒకరోజు 2 దొంగలు వస్తారు. సో ఆ దొంగలు చూసిన తెనాలి రామకృష్ణుడు పెద్దగా వాళ్ళ భార్య శారదాకి వినిపించేట్లుగా ఏమని చెప్తాడంటే, నగలు జ్యువెలరీ ఉన్నాయి కదా, అవన్నీ ఒక బాక్స్లో పెట్టేసేసి మనం బావిలో వేసేద్దాము, ఎందుకంటే రాజ్యంలో దొంగల బెడద ఎక్కువగా ఉంది అని చెప్తాడనమాట. సో అలా వాళ్ళు ఆ నగలు అవన్నీ పెట్టి బాక్స్లో పెట్టినట్టుగా, కానీ అక్కడ రాళ్లను పెట్టి బావిలోకి అయితే వేస్తారు. సో అది చూసిన దొంగలు ఏమనుకుంటారంటే వాళ్ళు నిద్రపోయిన తర్వాత వచ్చి నీళ్ళన్నీ తోడేసి పారబోస్తూ ఉంటారు. సో ఆ నీళ్ళన్నీ చెట్లకి వెళ్తాయి అన్నమాట. సో అలా తెనాలి రామకృష్ణుడు తెలివిగా దొంగల చేత చెట్లకి నీళ్లు పెట్టించాడు అనేది స్టోరీ అనమాట. సో ముఖ్యంగా ఇక్కడ మనకి మీనింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి సినానిమ్స్ కింద 1 or 2 మార్క్స్ వస్తాయి కాబట్టి సో మీనింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ మీనింగ్స్ చదివినప్పుడు మనకి 3rd నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి మీనింగ్స్ అన్నీ కనుక నేర్చుకుంటే 1 or 2 మార్క్స్ మన చేతిలో ఉన్నట్లే. జెస్టర్, ఏ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ లాఫ్. అంటే జోక్స్ చెప్పి ప్రజలను నవ్వించేవాడిని జెస్టర్ అంటాం. విట్, ద ఎబిలిటీ టు యూజ్ వర్డ్స్ ఇన్ ఏ క్లెవర్ అండ్ హ్యూమరస్ వే. మాటలను తెలివిగా సమయస్ఫూర్తిగా ఉపయోగించగలిగిన సామర్థ్యం. బ్యాక్యార్డ్, ఏ ప్లేస్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద హౌస్. ఇంటి వెనక ఉన్న స్థలము. డ్రా, పుల్ అ డ్రాగ్, లాగుట లేదా తోడుట. ఫేమస్, నోన్ అబౌట్ బై మెనీ పీపుల్. చాలామందికి తెలిసిన ప్రసిద్ధమైన వ్యక్తులను ఫేమస్ అంటాం. కేర్ఫుల్, విత్ గ్రేట్ అటెన్షన్, చాలా శ్రద్ధగా. వాల్యుబుల్, వర్త్ ఏ లాట్ ఆఫ్ మనీ, ఖరీదైన. రష్డ్, డన్ ఇన్ ఏ హర్రీ, తొందరగా. ఎస్కేప్, టు గెట్ ఫ్రీ ఫ్రమ్ సంథింగ్, దేని నుంచైనా తప్పించుకోవడము. ఇవి మీనింగ్స్ అనమాట. సో మీనింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత నేను నోట్స్ రాసేటప్పుడు ఎలా రాశాను అంటే అక్కడ ఇచ్చిన 3rd క్లాస్ గ్రామర్ అంటే కొన్ని బిట్స్ మనము సొంతంగా చేయగలము. ఇక అవి నోట్స్ కూడా అవసరం లేదు, ఒకసారి చూసుకుంటే చాలు. అవి మనము మళ్ళీ ఇక ప్రత్యేకించి నోట్స్లో రాసుకోవాల్సిన పని అయితే లేదు. సో అలాంటి వాటిని నేను వదిలేసి కేవలం అసలు మెయిన్ టాపిక్ ఏముంది ఆ లెసన్లో అనే దాని మీదే రాశానమాట నోట్స్. నెక్స్ట్ వన్,
నౌన్స్ గురించి ఇచ్చారనమాట. అక్కడ వొకాబులరీలో అంటే గ్రామర్లో నౌన్స్ గురించి ఇచ్చారు. సో నేమింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ నౌన్స్. ఇది ఆల్రెడీ మనకి తెలిసిందే, కాకపోతే మనకి అసలు ఏమి ఇచ్చారు గ్రామర్ పాయింట్ అనేది తెలుసుకోవడానికి అనమాట. ఒక లైన్ ప్రకారం వస్తుంది అనమాట. నౌన్స్, నేమింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ నౌన్స్. నెక్స్ట్ ప్రాపర్ నౌన్. నౌన్స్ టైప్లో ప్రాపర్ నౌన్. ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్, ఏ ప్లేస్ ఆర్ ఏ థింగ్. పర్టికులర్గా ఒక పర్సన్కి, ప్లేస్కి, థింగ్కి సంబంధించిన నేమ్ని మనం ప్రాపర్ నేమ్ అంటాము. ఎగ్జాంపుల్ గీత, తాజ్మహల్, మహాభారతం. నెక్స్ట్ వన్ వచ్చేసేసి మనకి కామన్ నౌన్. ఏ కామన్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ దట్ ఈజ్ ఆఫ్ ఏ కామన్ కైండ్. అంటే కామన్గా అందరికీ ఉపయోగించే నౌన్ని మనం వచ్చేసేసి కామన్ నౌన్ అంటాము. ఎగ్జాంపుల్ డాక్టర్, రివర్, బ్యాగ్. ఇది గ్రామర్ కింద ఇచ్చిన టాపిక్స్ అనమాట. అంటే నౌన్స్లో ప్రాపర్ నౌను, కామన్ నౌన్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ని అయితే ఇచ్చారు చిన్నది గ్రామర్లో. వాట్ గెట్స్ ఏ క్యాపిటల్ లెటర్. అంటే క్యాపిటల్ లెటర్ని మనము ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, ఇది మనకి పంక్చువేషన్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేమ్స్ ఆఫ్ పర్సన్ నేమ్స్ ముందు అంటే రాధా, ఎగ్జాంపుల్ రాధా, రాధాలో ఆర్ క్యాపిటల్. నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ నేమ్స్కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ నేమ్ ఉంటుంది, క్యాపిటల్ లెటర్ ఉంటుంది. ఇండియాలో ఫస్ట్ లెటర్ ఐ. ద వర్డ్ ఐ, తర్వాత ఐ అనే వర్డ్, ఐ అంటే నేను అనే వర్డ్ వస్తుంది కదా. సో ద వర్డ్ ఐ ఈజ్ ఆల్వేస్ క్యాపిటల్. ఎక్కడ సెంటెన్స్ మధ్యలో ఉన్నా కూడా ఐ అని రాసేటప్పుడు మనము క్యాపిటల్ ఐ రాస్తాము. తర్వాత ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఏ సెంటెన్స్, తర్వాత ఫుల్ స్టాప్ పక్కన కానీ లేదంటే సెంటెన్స్ బిగినింగ్లో కానివ్వండి ఫస్ట్ లెటర్ ఎప్పుడూ క్యాపిటల్ లెటర్ ఉండాలి. తర్వాత నేమ్స్ ఆఫ్ హాలిడేస్ లైక్ ఇప్పుడు దీపావళి, రంజాన్, క్రిస్టమస్ ఇవన్నీ హాలిడేస్ కదా. సో హాలిడేస్కి ముందు ఫస్ట్ హాలిడేస్ వర్డ్స్కి ఏదైనా సరే ఫస్ట్ లెటర్ మనకి ఎప్పుడు క్యాపిటల్ ఉండాలి. నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ మంత్స్ అండ్ డేస్. సెప్టెంబర్, ఫ్రైడే అంటే మంత్ నేమ్స్ మనకి లేదా డే నేమ్స్ అనేవి సెంటెన్స్లో ఎక్కడొచ్చినా కూడా మనము క్యాపిటల్ లెటర్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న రిడిల్స్ లాంటివి తమాషాగా అంటే జస్ట్ ఫర్ ఫన్ కానీ ఇచ్చారనమాట. విచ్ లెటర్ ఈజ్ ఆల్వేస్ కూల్. ఏ లెటర్ ఎప్పుడు కూల్గా ఉంటుంది అంటే ద లెటర్ బి. ఎందుకంటే బి ఈజ్ ఆల్వేస్ ఇన్ ఏసీ. ఏకి సికి మధ్యలో ఉంటుంది కదా, అంటే ఏసీలో ఉంటుంది, అందుకే కూల్గా ఉంటుందంట. నెక్స్ట్ వన్, విచ్ వర్డ్ స్టార్ట్స్ విత్ లెటర్ ఈ, ఎండ్స్ విత్ ఈ అండ్ ఓన్లీ వన్ లెటర్ ఇన్ ఇట్. ఒక వర్డ్ ఉంటుంది, ఆ వర్డ్ ఈతో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఈతోనే ఎండ్ అవుతుంది, దానిలో ఒక్క లెటరే ఉంటుంది. ఏంటి? ఎన్విలాప్. ఇక్కడ లెటర్ అంటే వచ్చేసి మనకి అక్షరాలు అని, ఇక్కడ లెటర్ అంటే ఉత్తరం అనేసి అర్థం అనమాట. ఎన్విలాప్లో ఒక్క ఉత్తరమే పెడతాం కదా మనము, ఇలా అనమాట. సో లెసన్ మొత్తాన్ని నేను సింపుల్గా అంటే ఒక 5-6 పేజెస్ ఉన్న లెసన్ని చాలా సింపుల్గా ఒక 1 పేజీలో అయితే ఇట్లా నోట్స్ లాగా ప్రిపేర్ చేసేసాను అనమాట. సో రివిజన్ టైంలో ఎంత యూజ్ అవుతుందో చూడండి. అలానే ఇప్పుడు మనము సెకండ్ లెసన్ ద రెసిపీ బుక్ని అయితే చూద్దాము. ఈ రెసిపీ బుక్లో ఏంటంటే రాజు అనే ఒక పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్కి హోటల్ ఉంటుంది. హోటల్లో ఫుడ్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకరోజు రాజుకి ఒక మంచి ఆర్డర్ అయితే వస్తుందన్నమాట. సో ఆర్డర్ వచ్చే టైంకి తనకి ఫీవర్ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఆ కిచెన్లో ఉండే రెసిపీ బుక్ రాజుకి హెల్ప్ చేస్తుంది అనేసి ఒక చిన్న స్టోరీ లాగా అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ రెసిపీ బుక్ ఫస్ట్ వెళ్ళి ఎవరిని అడుగుతుందంటే పాట్ని అడుగుతుంది హెల్ప్ చేయమని. తర్వాత మిక్సర్ జాయిన్ అవుతుంది, తర్వాత నైఫ్ జాయిన్ అవుతుంది, తర్వాత స్టవ్ జాయిన్ అవుతుంది. సో వీళ్ళందరూ కలిసి రెసిపీని తయారు చేస్తారు. సో ఈ రెసిపీ బుక్ సంబంధించిన మీనింగ్స్ అయితే మనము చూద్దాము. మీనింగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సినానిమ్స్ కింద మీనింగ్స్ అయితే వస్తాయి అన్నమాట. సో అందుకని ప్రతి లెసన్కి మీనింగ్స్ మనం ఇలా రాసుకుంటే చాలా సింపుల్గా చూడండి. ఈ రెసిపీ బుక్ లెసన్ని మొత్తం నేను ఒక్క పేజీలో అయితే నోట్స్ లాగా ప్రిపేర్ చేసేసాను. ఈ 1 పేజీ రెసిపీ బుక్ నోట్స్ అనమాట. సో ఇలా ఉంటే సింపుల్గా మనం రివిజన్ టైంలో ఈజీగా చదివేసుకోవచ్చు కదా. ఒకసారి చూద్దాం, మీనింగ్స్ చూద్దాం. కుక్, ఏ పర్సన్ హూ ప్రిపేర్స్ ఫుడ్. యాన్ యాక్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్ అంటే వంట తయారు చేసేవాడు, లేదంటే వంట వండే కళని కూడా మనం కుక్ అంటాం. కుక్ అంటే వంట
అంటే వెర్బ్ ఫామ్ అయితే వంట చేయడం వస్తుంది, తర్వాత నౌన్ ఫామ్ అయితే కుక్ చేసేవాడు, వంట చేసే మనిషిని కూడా మనం కుక్ అంటాం అనమాట. ఈ 2 మీనింగ్స్. తర్వాత అన్ఫార్చునేట్లీ, అన్లక్కీలీ, దురదృష్టవశాత్తు. వరీడ్, ఫీలింగ్ అఫ్రైడ్ అండ్ అన్హ్యాపీ, అంటే భయపడటం కానివ్వండి, సంతోషంగా లేకపోవటం కానివ్వండి, దేని గురించైనా విచారించడం వరీడ్. స్లైస్ అండ్ డైస్, టు కట్ అండ్ చాప్ సంథింగ్ ఇంటూ పీసెస్, దేన్నైనా కట్ చేయడము, చాప్ చేయడం. కట్ అంటే పెద్ద ముక్కలుగా తరగడము, చాప్ అంటే చిన్న ముక్కలుగా తరగడము, దీన్ని స్లైస్ అండ్ డైస్ అంటాము. డెలీషియస్, టేస్టీ. నేను మీనింగ్స్ చదివేటప్పుడు తెలుగులో కూడా చదువుకున్నాను అనమాట. ఎందుకంటే ఆ మీనింగ్ చదవంగానే కింద మనం ఎగ్జామ్లో ఆప్షన్స్ ఉన్న 4 ఆప్షన్స్ని చూసుకుంటే ఆ ఆప్షన్స్లోంచి మనకి ఆ మీనింగ్ అనేది మనకి తట్టాలి, అంటే ఆ ఆన్సర్ మనకి ఏమంటారు గుర్తుకు రావాలి అంటే మీనింగ్ చదివేటప్పుడు మనమైతే కంపల్సరిగా తెలుగు పదాన్ని కూడా ఒకసారి నేర్చుకొని ఉంటే మంచిదనమాట. అప్పుడు బట్టి వేయకుండా అర్థం చేసుకున్నట్లు అవుతుంది. ఇక్కడ మనకు వచ్చేసేసి ఈ లెసన్లో మనకి పర్సనల్ ప్రొనౌన్స్ అనే టాపిక్ని ఇచ్చారు గ్రామర్లో. ద వర్డ్స్ ఐ, హీ, షీ, ఇట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్, సో దే ఆర్ సెడ్ టు బి పర్సనల్ ప్రొనౌన్స్. ఐ, హీ, షీ, ఇట్ అనే వాటిని మనము పర్సన్స్కి సంబంధించిన ప్లేసుల్లో యూజ్ చేస్తాము. అంటే హీ ఈజ్ ఏ జెంటిల్మ్యాన్ అన్నాం, అక్కడ హీ అనేది ఒక పర్సన్కి సూచిస్తుంది. సో అలా పర్సన్కి సంబంధించి పర్సన్ ప్లేస్లో యూజ్ చేస్తాం కాబట్టి వీటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటాము. తర్వాత ఇక్కడ ఫుల్ స్టాప్ గురించి ఇచ్చారు. ఫుల్ స్టాప్ని మనము ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లో యూజ్ చేస్తాము. పౌజ్ ఫర్ ఏ వైల్ ఆఫ్టర్ దిస్ సింబల్ వైల్ రీడింగ్, మనం చదివేటప్పుడు ఈ ఫుల్ స్టాప్ సింబల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కొంచెం సేపు మనము ఆపి చదవాలి అని. నెక్స్ట్, ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ పర్మిషన్ వీ షుడ్ యూస్ కెన్ ఆర్ మే, అంటే పర్మిషన్ అడిగేటప్పుడు మనము కెన్ ఆర్ మే అనే వర్డ్స్ని యూజ్ చేస్తూ పర్మిషన్ అడుగుతాం. ఇప్పుడు కెన్ ఐ అని అడిగామనుకోండి, దానికి ఆన్సర్గా ఎస్ యూ కెన్ అని, ఒకవేళ అంటే చెయ్యొద్దు అనే పని అయితే నో యూ కెన్ నాట్. అలానే మే ఐ అనే అంటూ సెంటెన్స్ కనుక మనం పర్మిషన్ అడిగితే ఎస్ యూ మే, నో యూ మే నాట్. ఎగ్జాంపుల్ కింద కెన్ ఐ యూజ్ యువర్ పెన్సిల్, ఎస్ యూ కెన్. లేదు యూజ్ చేసుకోకూడదు అనే పని అయితే నో యూ కెన్ నాట్. అలానే మే ఐ యూజ్ యువర్ పెన్సిల్, ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చే పని అయితే ఎస్ యూ మే, మనం పర్మిషన్ ఇవ్వని పక్షంలో నో యూ మే నాట్ అని చెప్పాలి. ఇక్కడ చివరిలో రెసిపీ బుక్ ఎవరెవరి హెల్ప్ తోటి ఆ వంటని అయితే ఫినిష్ చేసింది అనేసి రాసామన్నమాట. రెసిపీ బుక్ ఫస్ట్ పాట్, నెక్స్ట్ మిక్సరు, తర్వాత నైఫ్, తర్వాత స్టవ్. సో ఇలా ఆ లెసన్ మొత్తం ఒక 6-7 పేజెస్ ఉన్న లెసన్ మొత్తాన్ని చాలా సింపుల్గా ఒక్క పేజ్లో మనము నోట్స్ కింద ప్రిపేర్ చేసేసుకున్నాం అనమాట. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఈ వీడియో ద్వారా నేను ఫస్ట్ లెసను, సెకండ్ లెసను, థర్డ్ క్లాస్ ఇంగ్లీష్లోని ఫస్ట్ లెసన్ తెనాలి రామా అండ్ ద థీవ్స్, సెకండ్ లెసన్ ద రెసిపీ బుక్, ఈ 2 లెసన్స్ నోట్స్ని అయితే మీకు అందించాను. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను. ఇలానే నోట్స్ మేకింగ్ వీడియోలు మీకు కావాలి అంటే కనుక లైక్ చేసి అలానే కామెంట్ సెక్షన్లో నాకు కనుక చెప్తే డైలీ నేను రాసిన నోట్స్ మొత్తాన్ని మీకు 2 లెసన్స్ నోట్స్ మొత్తాన్ని మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.